హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన నేస్తం మన వాలంటీర్. ఏపీలో హాట్ టాపిక్గా మారిన 2,60,000 మంది వాలంటీర్లకు సంబంధించి ఎన్నో ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. వాటి అన్నిటి సమాధానం మనం చర్చిద్దాం. ఫస్ట్ అయితే అసలు వాలంటీర్లను కొనసాగిస్తారా లేదా అనే విషయానికి వస్తే మనము దానికి ఆన్సర్ అయితే తెలుసుకుందాము. అంతేకాకుండా ఇంకా కొన్ని క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతాయి. అవి నెక్స్ట్, ఉద్యోగాలు రద్దు చేసి కొత్తగా వాలంటీర్లను నోటిఫికేషన్ ద్వారా తీసుకుంటారా అనే ప్రశ్న కూడా అందరిలోనూ తలెత్తుతుంది. నెక్స్ట్, మూడవ ప్రశ్న వచ్చి రాజీనామా చేయని వాలంటీర్లను కూడా కొనసాగిస్తారా లేదా, అంటే రాజీనామా చేయకుండా ఉన్న వారిని కొనసాగిస్తారా లేదా, వాళ్ళల్లో కూడా డిగ్రీ ఉన్న వారిని మాత్రమే కొనసాగిస్తారా అనే క్వశ్చన్ కూడా మనకైతే తలెత్తుతుంది. అంతేకాకుండా రాజీనామా చేసి మరియు రాజీనామా చేసిన వాలంటీర్లకు ఈ వాలంటీర్ ఉద్యోగం అనే అవకాశం ఉందా లేదా అనే క్వశ్చన్లకు మనము ఆన్సర్ అయితే తెలుసుకుందాం. కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం గతంలో పనిచేస్తున్న వాలంటీర్లను కొనసాగిస్తారా లేదా అనే విషయానికి వస్తే, ఫస్ట్ వాలంటీర్లను కొనసాగిస్తారా లేదా అనే సమస్యకు ఖచ్చితంగా ఆన్సర్ అయితే కొనసాగిస్తారు. ఎందుకంటే జూలై 1న వాలంటీర్ ద్వారానే పింఛన్ పంపిణీ ఉంటుందని కొత్త ప్రభుత్వం అయితే తెలపడం జరిగింది. సో వాలంటీర్లు అయితే ఖచ్చితంగా ఉంటారు. నెక్స్ట్, రెండవ విషయానికి వస్తే ఉద్యోగాలు రద్దు చేసి కొత్తగా వాలంటీర్లను నోటిఫికేషన్ ద్వారా తీసుకుంటారా అనే క్వశ్చన్కి వస్తే, ఉద్యోగాలు విషయానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఎలక్షన్ మీటింగ్లలో వాలంటీర్లను తీసివేయము, రాజీనామా చేయని వాలంటీర్లను తీసివేయము, వారిని కొనసాగిస్తాము, వారి సర్వీస్ దెబ్బతినకుండా చూస్తాం, అనవసర రాజకీయాల్లో వారిని ఇన్వాల్వ్ కాకూడదని తెలపడం అయితే జరిగింది. సో వాలంటీర్లు అంటే రాజీనామా చేయకుండా ఉన్న వారిని అయితే ఖచ్చితంగా కొనసాగించడం జరుగుతుంది. నెక్స్ట్, డిగ్రీ ఉన్న వారిని మాత్రమే కొనసాగిస్తారా అనే వాటికి ప్రభుత్వం అయితే చర్చలు జరుపుతున్నట్లు మనకు సమాచారం. నెక్స్ట్, ఫైనల్గా రాజీనామా చేసిన వాలంటీర్లకు అవకాశం ఉందా లేదా అనే విషయానికి వస్తే, వారికి చూస్తే వారిని తీసుకోకపోవచ్చు. ఎందుకంటే రాజీనామా చేయవద్దని ప్రచార సమయంలో తెలిపినారు కాబట్టి తీసుకోకపోవచ్చు. ఏదేమైనా రాజీనామా చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు నాయకుల్ని కలిసి వినతి పత్రాలు అయితే అందిస్తున్నారు. కాబట్టి అందరినీ తీసుకోవాలని ఆశిస్తాం. ప్రభుత్వ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. త్వరలో రాబోయే న్యూస్ని నేను మీతో షేర్ చేస్తాను. అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.